గణేశాయ నమః. శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ సమేతంగా కొలువు తీరి ఉన్న పుణ్యక్షేత్రం భద్రాచలం. మేరు పర్వతపుత్రుడైన భద్రుడు భద్రగిరిగా మారి నిత్యం స్వామిని సేవించుకుంటున్న పరమ భాగవతోత్తముడు. శ్రీ మహావిష్ణువు యొక్క రామావతారం అంటేనే మనకు గుర్తుకొచ్చేది కోదండధనస్సు. కానీ ఈ భద్రగిరిలోని రాముడు మాత్రం వైకుంఠ రాముడిగా చతుర్భుజాలయందు శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి సీతాలక్ష్మణ సహితంగా దర్శనమివ్వటం ఇక్కడ విశేషం. ఆ దివ్యగాథని ఇప్పుడు తెలుసుకుందాం. ఇది భద్రుని యొక్క 2 జన్మల వృత్తాంతం. త్రేతాయుగంలో శ్రీరాముల వారు సీతాలక్ష్మణ సహితంగా వనవాసం చేస్తున్న కాలంలో దండకారణ్యంలో ఒక పర్ణశాల నిర్మించుకుని కాలం గడుపుతూ ఉన్నారు. ఒకానొక వసంత ఋతువులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ రామునితో కలిసి విహరిస్తున్న సీతమ్మ అలసిపోయి తన భర్త ఒడిలో తలపెట్టుకుని అక్కడే ఉన్న ఒక శిలపై సేద తీరింది. ఆ దివ్య స్పర్శకి శిలలోని జీవుడు పులకించిపోయాడు. తక్షణమే అతని సమస్త కర్మలు క్షయించి అతనిలో అఖండ రామ భక్తి జనించింది. సీతారాముల అనుగ్రహంతో అతనే తదుపరి జన్మలో మేరు పర్వతానికి పుత్రుడై భద్రగా జన్మించాడు. పూర్వజన్మ సంస్కారం చేత పుట్టుకతోనే అతనిలో సహజ రామభక్తి అలవడి ప్రతి క్షణం శ్రీరాముని దర్శనం కోసం తప్పించిపోసాగాడు. ఇది గమనించిన నారద మహర్షి అతనికి రామమంత్రాన్ని ఉపదేశించి తపస్సు చెయ్యమని ప్రేరేపించారు. తల్లిదండ్రుల అనుమతితో తాను పూర్వజన్మలో రామస్పర్శకు అనుభూతి చెందిన దండకారణ్యానికే చేరుకుని సీతారాముల్నే హృదయం నందు ధ్యానిస్తూ ఘోర తపస్సు ఆచరించడం మొదలుపెట్టాడు. ఆ తపస్సుకి ప్రీతి చెందిన శ్రీహరి శంఖ చక్రాలు ధరించిన శ్రీ మహావిష్ణువుగా ప్రత్యక్షమయ్యారు. ఆ దర్శనానికి భద్రుడు పులకించిపోయాడు. కానీ ఆ రూపం తన రాముని రూపం కాకపోయేసరికి అసంతృప్తితో, స్వామి, నా మనసు మీకు తెలియంది కాదు కదా, మీ రామమూర్తిని దర్శించలేని నా జన్మ వృధా. దయచేసి మీరు నాకు సీతారాములుగా దర్శనాన్ని అనుగ్రహించండి. అంతేకాదు ఈ గిరిశిఖరంపై శాశ్వతంగా కొలువు తీరండి స్వామి అని వేడుకున్నాడు. ఆ భక్తికి మురిసిపోయిన శ్రీ మహావిష్ణువు తక్షణమే చతుర్భుజాలయందు శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి ఎడమ తొడపై సీతమ్మ వారిని కూర్చోపెట్టుకుని లక్ష్మణ సహితంగా వైకుంఠరాముని రూపంలో దర్శనమిచ్చి శాశ్వతంగా ఆ గిరిశిఖరంపైనే కొలువు తీరి అనుగ్రహించారు. ఇదే భద్రుని యొక్క దివ్య గాథ. సర్వం శ్రీరామచంద్రార్పితమస్తు. స్వస్తి. కృష్ణ సఖి.